గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. ఈరోజు మనం చదవబోయేది గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు. పని చేయడానికి అలవాటు చేసుకోండి. అన్ని రంగాలలోని నాయకులు అంగీకరించే విషయం ఒకటి ఉంది: పై స్థాయిలోకి చేరుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. నైపుణ్యం, సామర్థ్యం ఉండి కీలకమైన స్థానాలను పూరించేందుకు మనుషులు లేరు. నానుడి చెప్పినట్టు పైన నిజంగానే బోలెడంత చోటుంది. ఒక ఎగ్జిక్యూటివ్ ఇలా వివరించాడు: దాదాపు అన్ని అర్హతలు ఉన్నవాళ్ళు దొరుకుతారు, కానీ విజయానికి కావలసిన అంశాలలో ఏదో ఒకటి తరచు ఉండదు. అదేమిటంటే పనులు చేయించగలం, ఫలితాలని సాధించడం. ప్రతి ఉద్యోగానికి, అది వ్యాపారాన్ని నడపడమైనా, పై స్థాయి అమ్మకాలు అయినా, విజ్ఞాన శాస్త్రమైన, ఆర్మీ అయినా, ప్రభుత్వం అయినా, పని చెయ్యడం అనే ఆలోచన చేసే వ్యక్తి కావాలి. ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్లు అటువంటి కీలకమైన వ్యక్తి కోసం వెతికేటప్పుడు అతను ఈ పని చేస్తాడా, పని చేసి ముగిస్తాడా, అతనిలో స్వయం స్ఫూర్తి ఉందా, ఫలితాలు సాధించగలడా, లేక ఊరికే కబుర్లు చెప్పే రకమా లాంటి ప్రశ్నలకి జవాబుల కోసం ఎదురు చూస్తారు. ఈ ప్రశ్నలన్నిటి లక్ష్యం ఒక్కటే: ఒక వ్యక్తిలో క్రియాశీలత ఉందా లేదా అనేది చూడడం. అద్భుతమైన ఆలోచనలుంటే సరిపోదు, ఒక మాదిరి ఆలోచనని ఆచరణలో పెట్టి అభివృద్ధి చేయడం అనేది అద్భుతమైన ఆలోచనని ఆచరణలో పెట్టకుండా చనిపోనివ్వడం కన్నా 100 రెట్లు మెరుగు. స్వయం కృషితో పైకొచ్చిన గొప్ప వ్యాపారవేత్త వానామేకర్ తరచుగా ఊరికే దాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏమి లాభం ఉండదు అనేవాడు. ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులు, ఉపగ్రహాల నుంచి ఆకాశాన్నంటే భవనాల వరకు, చివరికి డబ్బా పాలు కూడా ఆచరణలో పెట్టిన ఆలోచనలే. మనుషులని అధ్యయనం చేస్తే విజేతలని, సామాన్యులని కూడా వాళ్ళు 2 వర్గాల కిందికి వస్తారన్న విషయం మీరు గమనిస్తారు. విజేతలు చురుగ్గా పని చేస్తారు, వాళ్ళని పనిమంతులు అందాం. సామాన్యులు, మధ్యరకం మనుషులు, అపజయం పాలయ్యే వాళ్ళు, నిష్క్రియులు, వాళ్ళని సోమరిపోతులు అందాం. ఈ 2 వర్గాలని అధ్యయనం చేస్తే విజయానికి కారణమయ్యే సూత్రం ఏమిటో మనకి తెలుస్తుంది. మిస్టర్ పనిమంతుడు చేసి చూపిస్తాడు. అతను స్వయంగా పని చేస్తాడు, ఇతరుల చేత చేయిస్తాడు, ఒక ఆలోచనని అమలులో పెట్టి ప్రణాళికలు వేస్తాడు. మిస్టర్ సోమరిపోతూ ఏమి చెయ్యడు, పనిని వాయిదా వేస్తూ పోతాడు. ఆ పనిని తాను చెయ్యకూడదనో చెయ్యలేదనో చెబుతూ బాగా ఆలస్యం చేస్తాడు. ఈ ఇద్దరిలో తేడా ఎన్నో చిన్న చిన్న విషయాల్లో కనిపిస్తూ ఉంటుంది. పనిమంతుడు సెలవుల్లో బయటికెళ్ళడానికి ప్లాన్ చేస్తాడు, సెలవు తీసుకుంటాడు. మిస్టర్ సోమరిపోతు కూడా ప్లాన్ వేస్తాడు, కానీ వచ్చే ఏడాది అంటూ దాన్ని వాయిదా వేస్తూ ఉంటాడు. మిస్టర్ పనిమంతుడు క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళాలని అనుకుంటాడు, వెళతాడు. మిస్టర్ సోమరిపోతు క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళాలని అనుకోవడం మంచిదే అనుకుంటాడు, కానీ ఈ కొత్త అలవాటు మొదలు పెట్టకుండా దాన్ని వాయిదా వేస్తూ పోతాడు. తనకి తెలిసిన వాళ్ళు ఎవరో విజయాన్ని సాధించినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉత్తరం రాయాలని మిస్టర్ పనిమంతుడు అనుకుంటాడు. అతను ఉత్తరం రాస్తాడు. ఇదే రకమైన పరిస్థితిలో మిస్టర్ సోమరి దాన్ని రాయకుండా ఉండేందుకు సరైన కారణాలని వెతుక్కుంటూ ఉండి అసలు ఉత్తరమే రాయడు. పెద్ద విషయాల్లో కూడా ఈ తేడా కనిపిస్తుంది.
మిస్టర్ పనిమంతుడు సొంతగా వ్యాపారం మొదలు పెట్టాలనుకొని ఆ పని చేస్తాడు. కానీ మిస్టర్ సోమరి ఆ పని చేయాలనుకున్నప్పటికీ సరిగ్గా ఆ సమయానికి దాన్ని చేయకుండా ఉండేందుకు ఒక మంచి కారణాన్ని కనిపెడతాడు. 40 ఏళ్ల వాడు మిస్టర్ పనిమంతుడు కొత్త రకమైన ఉద్యోగం చేయాలనుకుని దాన్ని ప్రారంభిస్తాడు. మిస్టర్ సోమరి కూడా అదే ఆలోచన వస్తుంది. కానీ తనలో తానే తర్కించుకొని ఏమి చేయకుండా ఉండిపోతాడు. ఈ పనిమంతుల్లోనూ సోమరిపోతుల్లోనూ ఉండే తేడా వాళ్ళ ప్రవర్తనలో స్పష్టంగా కనిపించిపోతూనే ఉంటుంది. తను చెయ్యాలనుకున్న పనులని మిస్టర్ పనిమంతుడు చేస్తాడు. ఫలితంగా అతనికి ఆత్మవిశ్వాసం అనే అదనపు లాభం దొరుకుతుంది. అంతేకాక ఒక భద్రతా భావం, ఆత్మస్థైర్యం, మరింత ఆదాయం కూడా దొరుకుతాయి. మిస్టర్ సోమరి తను చేయాలనుకున్న పనులని చెయ్యడు. ఎందుకంటే అతను కదలడు. ఫలితంగా అతడు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి సామాన్యమైన జీవితాన్ని గడుపుతాడు. మిస్టర్ పనిమంతుడు చేస్తాడు. మిస్టర్ సోమరి చెయ్యాలనుకుని అనుకుంటాడు కానీ చెయ్యడు. ప్రతి వాళ్ళకి పనిమంతుడిలా ఉండాలనే ఉంటుంది. అందుకే పని చేయడం అలవాటుగా చేసుకుందాం రండి. చాలామంది సోమరిగా తయారవటానికి కారణం వాళ్ళు పని ప్రారంభించకముందే అన్ని 100% నిర్దిష్టంగా ఉండాలనుకుని దానికోసం వేచి ఉండడమే. నిర్దిష్టంగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ మనిషి తయారు చేసేవి ఏవి అలా ఉండలేవు. అందుకని పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉండాలని వేచి ఉంటే ఇక ఎప్పటికీ అలా ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందే. కింది 3 ఉదాహరణలు ఇస్తున్నాను. 3 వ్యక్తులు పరిస్థితులకి ఎలా స్పందించారో చూడండి. మొదటి ఉదాహరణ, జిఎన్ పెళ్ళెందుకు చేసుకోలేదు. మిస్టర్ జిఎన్కి ఇప్పుడు 35 ఏళ్ల కన్నా ఎక్కువనే ఉంటాయి. బాగా చదువుకున్నాడు. అకౌంటెంట్గా పని చేస్తున్నాడు. చికాగోలో ఒంటరిగా ఉంటున్నాడు. జిఎన్కి ఉన్న ఒకే ఒక్క పెద్ద కోరిక పెళ్ళి చేసుకోవాలన్నది. అతని ప్రేమ, సహచర్యం, ఇల్లు, పిల్లలు, ఉద్యోగం అన్నీ కావాలి. జిఎన్కి దాదాపు పెళ్ళి అయిపోవలసింది. ఒకసారి మర్నాడే పెళ్ళి అనుకున్నాడు. కానీ ప్రతిసారి పెళ్ళి దాకా వచ్చేసరికి చేసుకోదలుచుకున్న అమ్మాయిలు అతనికి ఏదో ఒక లోటు కనిపించేది. సరిగ్గా సమయానికి తెలిసింది. లేకపోతే నేనంతా తప్పు చేసి ఉండేవాడిని. ఉదాహరణ ఎలా ఉందో చూడండి. 2 ఏళ్ల క్రితం తను కోరుకున్న అమ్మాయి ఎలాగైతేనేం దొరికిందని జిఎన్ అనుకున్నాడు. ఆమె ఆకర్షణీయంగా, ఇంపుగా, తెలివైన దానిలా అనిపించింది. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయమేనని ఖచ్చితంగా తెలియాలని జిఎన్కి అనిపించింది. ఒకరోజు సాయంత్రం పెళ్లి ఏర్పాట్ల గురించి ఇద్దరు మాట్లాడుతుండగా కాబోయే శ్రీమతి అన్న ఒక మాట జిఎన్కి కలత పెట్టింది. అందుకని తను సరైన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని జిఎన్ రూఢి చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు అతడు పెళ్లి చేసుకోబోయే ముందు ఆమె అంగీకరించవలసిన నిబంధనలని 4 పేజీల్లో రాశాడు. ఆ డాక్యుమెంట్ని చక్కగా టైప్ చేసి తనకి జీవితంలో కావలసిన ప్రతి అంశాన్ని అందులో చేర్చి మంచి చట్టబద్ధమైన కాగితాలలా తయారు చేశాడు. అందులో ఒక భాగం మతం గురించి ఉంది. ఏ చర్చికి ఇద్దరు వెళ్ళాలి, ఎంత తరచుగా వెళ్ళాలి, ఎంత డబ్బు విరాళంగా ఇవ్వాలి అనే విషయాలు ఉన్నాయి. మరో భాగంలో పిల్లల గురించి, ఎప్పుడు ఎంతమంది అనే వివరాలు ఉన్నాయి. జిఎన్ తమకి ఎటువంటి స్నేహితులు ఉండాలో, కాబోయే భార్య ఏ ఉద్యోగం చేయాలో, వాళ్ళు ఎక్కడ నివసించబోతున్నారో, సంపాదనని ఎలా ఖర్చు పెట్టదలుచుకున్నారో వీటిని వివరంగా పేర్కొన్నాడు. చివరిగా అతను సగం పేజీలో ఆ అమ్మాయి వదులుకోవాల్సిన అలవాట్లు, అలవర్చుకోవాల్సిన విషయాలు రాశాడు. ఆ అలవాట్లలో సిగరెట్ తాగడం, తాగుడు, మేకప్,
వినోద కార్యక్రమాలు మొదలైనవి ఉన్నాయి. జియన్కి కాబోయే భార్య అతని ఆఖరి హెచ్చరికని పరిశీలించాక ఆమె మీరనుకున్నట్టే చేసిందని చెప్పక్కర్లేదనుకుంటా. ఆ కాగితాలని తిప్పి పంపుతూ దాంతో చిన్న ఉత్తరాన్ని జత చేసింది. ఆ ఉత్తరంలో మామూలుగా పెళ్ళప్పుడు మనం అనుకునే కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా అనేది అందరికీ సరిపోయినప్పుడు నాకు కూడా సరిపోతుందని అనుకుంటున్నాను. ఇక మన పెళ్ళి గురించి మర్చిపోవచ్చు అని ఉంది. జియన్ తన అనుభవాన్ని నాకు చెబుతున్నప్పుడు అతను చాలా విచారంగా, మీరే చెప్పండి, ఆ ఒడంబడిక రాయడంలో తప్పేమిటి? ఎంతైనా పెళ్ళనేది పెద్ద వ్యవహారం కదా, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరిపోదు అన్నాడు. కానీ జియన్ పొరపాటు పడ్డాడు. పనులు జరిపించుకునేందుకు ఈ ప్రపంచంలో పెళ్లి గురించే కాదు, దేన్ని గురించైనా ఎక్కువ జాగ్రత్త పడడం, ముందు వెనుకాలు ఆలోచించడంలో తప్పు లేదు. పరిమాణాలు మరీ హెచ్చుగా ఉండొచ్చు, కానీ జియన్ పెళ్లి విషయంలో కూడా తన ఉద్యోగం విషయంలో లాగే, తన పొదుపు విషయంలో లాగే, స్నేహితుల విషయంలో లాగే, మిగతా అన్ని విషయాల్లో లాగే ప్రవర్తించాడు. విజయం సాధించదలుచుకున్న వ్యక్తి సరైన పరీక్ష, ఇంకా తలెత్తని సమస్యలని తొలగించడంలో అతనెంత సమర్థుడనేది కాదు, ఎప్పటికప్పుడు తలెత్తే సమస్యలని అతను ఎలా ఎదుర్కొంటాడు, ఎలా వాటి నుంచి తప్పించుకుంటాడనేదే. మనం తెలివిగా నిర్దిష్టం అనే దానితో రాజీ పడాలి, లేకపోతే ఏ పనైనా చేయడానికి అలా ఎల్లకాలం ఎదురు చూస్తూనే ఉండిపోతాం. వంతెనలు ఎదురైనప్పుడు వాటిని దాటమని ఇచ్చే సలహా ఈనాటికి ఉపయోగకరమే. రెండో ఉదాహరణ, జేఎం ఎందుకు కొత్త ఇంట్లో ఉంటున్నాడు? పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడల్లా మనసు తనలో తాను చాలా సంఘర్షణకి గురవుతుంది. ఈ పని చెయ్యాలా వద్దా అని నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఒక యువకుడు పని చెయ్యాలని నిర్ణయించుకొని పెద్ద ఫలితాలని ఎలా పొందాడో చూద్దాం. జయం పరిస్థితి కూడా కొన్ని లక్షల మంది యువకులున్న పరిస్థితి లాంటిదే. అతను 25 ఏళ్ల లోపువాడు, భార్య పిల్లవాడు ఉన్నారు. ఆయన ఏదో బోటాబోటి జీతం తెచ్చుకుంటున్నాడు. జయం అతని భార్య చిన్న అపార్ట్మెంట్లో ఉండేవారు. ఇద్దరికీ కొత్త ఇల్లు కావాలన్న కోరిక కలిగింది. ఇంకా ఎక్కువ చోటు, పరిశుభ్రమైన పరిసరాలు, పిల్లలకి ఆడుకునేందుకు జాగా, అదేవిధంగా తమ సొంత ఆస్తి ద్వారా మూలధనాన్ని పెంచే అవకాశాలను కావాలనుకున్నారు. కానీ కొత్త ఇల్లు కొనాలంటే ఒక చిక్కొచ్చి పడింది. అది మొత్తం డబ్బు ఒకేసారి కట్టడం. ఒకరోజు రాబోయే నెల అద్దె కోసం చెక్కు రాస్తూ జయంకి తన మీద తనకి రోత కలిగింది. తానిచ్చే అద్దె కొత్త ఇంటికి నెల నెల కట్టే డబ్బుకి సమానమని అతను గమనించాడు. జయం భార్యని పిలిచి, వచ్చే వారమే మన కొత్త ఇల్లు కొనడం గురించి నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. నీకేమైంది వాళ్ళ అందామె. ఎందుకు జోక్ చేస్తున్నావు? మనం ఆ పని చెయ్యలేమని తెలుసు కదా, అసలు కట్టేందుకు మన దగ్గర డబ్బు లేదు అంది. కానీ జయం నిశ్చయించుకున్నాడు, ఏదో ఒక రోజు మనలాగా కొత్త ఇల్లు కొనుక్కోబోయే దంపతులు వేల మంది, లక్షల మంది ఉన్నారు. కానీ వాళ్ళలో సగం మంది మాత్రమే కొనగలుగుతున్నారు. వాళ్ళ దారికి అడ్డంగా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మనం కొత్తిల్లు కొంటున్నాం, డబ్బు ఎలా కూడబెడతామో నాకైతే తెలియదు, కానీ కొనడం మట్టుకు ఖాయం అన్నాడు. ఆపై వారమే వాళ్ళిద్దరికీ నచ్చిన ఒక ఇల్లు కనిపించింది. పెద్ద ఆర్భాటంగా లేకపోయినా బాగుంది. దానికి ముందుగా $1,200 కట్టాలి. ఇక వాళ్ళ సమస్య $1,200 ఎలా సంపాదించాలన్నది. డబ్బుని మామూలు పద్ధతుల్లో అప్పుగా తీసుకోవడం కుదరదని జయంకి తెలుసు. ఎందుకంటే అలా చేసినట్టయితే తను ఇంటిని కొనే ధర మీద తాకట్టు పద్ధతిలో అంత సొమ్ము అప్పుగా దొరకదు. మనసుంటే మార్గం ఎప్పుడు దొరుకుతుంది. ఉన్నట్టుండి జమ్కి ఒక గొప్ప ఉపాయం తట్టింది. బిల్డర్ని కలిసి $1,200 ప్రైవేటుగా అప్పు దొరుకుతుందేమో ప్రయత్నిస్తే. జయం
ఆ పని చేశాడు. ముందు బిల్డర్ అతనికి చెప్పిన దానికి ఎటువంటి స్పందన చూపించలేదు, కానీ జయం అతన్ని వదలలేదు. చివరికి బిల్డర్ ఒప్పుకున్నాడు. బిల్డరే జయంకి $1,200 అప్పించి నెల $100 వడ్డీతో సహా రాబట్టుకునేట్టు ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు జయం చేయవలసిందల్లా ప్రతి నెల $100 సంపాదించడం. మిస్టర్ జయం అతని భార్య తమ పెన్సిళ్ళని చెక్కుకుని నెలకి అయ్యే ఖర్చుల్లో $25 ఎలా తగ్గించచ్చో లెక్క వేశాడు. కానీ ఇంకా $75 కావాలి. నెల జయం వాటిని పుట్టించాలి. అప్పుడు జయంకి మరో ఆలోచన వచ్చింది. మరునాడు పొద్దున్నే అతను తన బాస్ని వెళ్ళి కలిశాడు. తను చేయబోతున్న పని గురించి బాస్కి వివరంగా చెప్పాడు. జయం కొత్త ఇల్లు కొంటున్నాడని తెలిసి బాస్ సంతోషించాడు. ఆ తర్వాత జయం అతనితో, చూడండి మిస్టర్ టీ, ఈ ఇల్లు కొనాలంటే నాకు ప్రతి నెల $75 అదనంగా అవసరం అవుతాయి. నాకు తెలుసు. నాకు అర్హత ఉందని మీకు అనిపించినప్పుడే నా జీతం పెంచుతారు. కానీ ప్రస్తుతం నాకు కావాల్సింది ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం. మన ఆఫీసులో శని ఆదివారాలు మాత్రమే బాగా చేయడానికి వీలైన కొన్ని పనులున్నాయి. ఆ పనులు చేసే అవకాశం నాకు ఇస్తారా అన్నాడు. జయం నిజాయితీని, బాగుపడాలన్న కోరికను చూసి బాస్ సంతోషించాడు. అతను జయంకి 10 గంటలు అదనంగా శని ఆదివారాలు పనిచేసేందుకు మార్గాన్ని సూచించారు. తర్వాత జయం అతని భార్య కొత్తింట్లోకి మారిపోయారు. మొదటిదొచ్చేసి కార్యం సాధించాలన్న నిర్ణయం, దానికి మార్గాలు వెతికి లక్ష్యాన్ని చేరుకోవడానికి జయంకి స్ఫూర్తినిచ్చింది. రెండోది, జయంకి కొత్తగా గొప్ప ఆత్మవిశ్వాసం చేకూరింది. ఇప్పుడిక మిగతా పెద్ద విషయాలలో నిర్ణయం తీసుకోవడం అతనికి మరింత సులువు అవుతుంది. మూడోది వచ్చేసి, జయం తన భార్యకి, పిల్లవాడికి తగిన స్థాయి జీవితాన్ని అందించాడు. అతను వేచి చూసిన ఇల్లు కొనడం, పరిస్థితులు నిర్దిష్టంగా ఉండే వరకు వాయిదా వేసిన బహుశా వాళ్ళు ఎప్పటికీ సొంత ఇల్లు సంపాదించుకొని ఉండకపోదురేమో. మూడో ఉదాహరణ, సిడి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిద్దామని అనుకున్నాడు. కానీ కొత్త ఆలోచనలు వచ్చాక పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉండాలని వేచి ఉండి ప్రతి పని ప్రారంభించకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో తెలిపేందుకు మిస్టర్ సిడి ఉదాహరణ చాలు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన కొత్తలో అమెరికా పోస్ట్ ఆఫీస్ విభాగంలోని కస్టమ్స్ శాఖలో సిడికి ఉద్యోగం వచ్చింది. అతనికి తను చేసే పని నచ్చింది. కానీ 5 ఏళ్ల తర్వాత తన ఉద్యోగం అతనికి అసంతృప్తిగా అనిపించసాగింది. ఆ ఉద్యోగానికి పరిమితమైపోయి నిర్ణీత సమయంలో పనిచేయడం, తక్కువ జీతం, ఉద్యోగంలో పైకి పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉండడం అతనికి విసుగనిపించింది. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. దిగుమతికి సంబంధించినంత వరకు విజయాన్ని సాధించేందుకు అవసరమైన విషయాల గురించి అతను ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. చౌకగా ఉండే బొమ్మలు, కానుకలు ఇవ్వడానికి పనికొచ్చే చిన్న వస్తువులు, దిగుమతి చేసుకునే వ్యాపారాన్ని తానే ఎందుకు మొదలు పెట్టకూడదని అనుకున్నాడు. ఈ వ్యాపారంలోని లాభ నష్టాలన్నీ తనకి తెలిసినంతగా తెలియని ఎందరో వ్యాపారులు విజయాన్ని సాధించడం సిడికి తెలుసు. సొంత వ్యాపారం ప్రారంభించాలని సిడి నిశ్చయించుకొని ఇప్పటికీ 10 ఏళ్ళైంది. కానీ ఈరోజు అతను ఇంకా కస్టమ్ ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. ఎందుకని? తన ఉద్యోగం వదిలేద్దామని సిడి నిర్ణయించుకున్నప్పుడల్లా ఏదో ఒకటి అతన్ని ముందుకి పోకుండా ఆపింది. డబ్బు లేకపోవడం, ఆర్థిక మంద్యం, కొత్తగా పిల్లాడో పుట్టడం, తాత్కాలికంగా భద్రత అవసరం కావడం, వ్యాపార సంబంధమైన అదుపులు, మరిన్ని సాకులు అన్నీ కలిసి వేచి ఉండేట్టు, వాయిదా వేసేట్టు చేశాయి. అసలు సంగతి ఏమిటంటే సిడి తనని తాను ఒక క్రియారహితుడిగా తయారు చేసుకున్నాడు. పని చేసే ముందు పరిస్థితులు నిర్దిష్టంగా ఉండాలని వేచి చూశాడు. ఇక పరిస్థితులు ఎప్పటికీ నిర్దిష్టంగా ఉండలేదు కనుక సిడి పని మొదలు పెట్టలేదు. పని ప్రారంభించకముందే పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉండాలని వేచి ఉండడం వల్లే
జరిగే నష్టాన్ని నివారించేందుకు 2 ఉపాయాలు. భవిష్యత్తులో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురు చూడండి. ఏ పని ప్రారంభించినా అందులో ప్రమాదాలు, సమస్యలు, అనిశ్చితగా పరిస్థితులు తప్పకుండా ఉంటాయి. మీరు కారులో చికాగో నుంచి లాస్ ఏంజెల్ వరకు డ్రైవ్ చేసుకుంటూ వెళదామని అన్నారనుకోండి, కానీ మధ్యలో పక్కదారులు, ఇంజను పాడవడం, వాతావరణం బాగుండకపోవడం, తాగి కార్లు నడిపేవాళ్ళు ఎదురవడం లాంటి ప్రమాదాలు ఉండవని ఖచ్చితంగా తేల్చుకొని కానీ బయలుదేరనని మీరు వేచి ఉంటే ఇక మీరు బయలుదేరేది ఎప్పుడు? ఎన్నటికీ బయలుదేరలేరు. లాస్ ఏంజెల్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీరే దారిన వెళ్తారో ముందుగా తేల్చుకొని కారు సరిగ్గా ఉందో లేదో చూసుకొని బయలుదేరాలి. ఇంకా ఎటువంటి అడ్డంకులు లేవని వీలైనంత వరకు ముందే ధృవపరుచుకోవాలి. కానీ అస్సలు అడ్డంకులేవి లేకుండా చేయడం మీ వల్ల కాదు. రెండోది, సమస్యలు, అడ్డంకులు తలెత్తినప్పుడు వాటిని ఎదుర్కోండి. విజేత కాదలుచుకున్న వాడు పని చేసే ముందే అన్ని అడ్డంకులని, సమస్యలని తొలగించుకునే సామర్థ్యం కలిగి ఉండక్కర్లేదు. కానీ ఎదురైనప్పుడు వాటికి పరిష్కారాన్ని వెతుక్కునే సామర్థ్యం మాత్రం అతనికి ఉండాలి. వ్యాపారంలో, వివాహ సంబంధాల్లో లేక ఇంకా ఎటువంటి విషయాలైనా సరే వంతెనలని చేరుకున్నప్పుడే వాటిని దాటండి. అన్ని సమస్యలని తీర్చే బీమా పాలసీని మనం కొనలేం. మీ ఆలోచనలని ఆచరణలో పెట్టేందుకు నిశ్చయించుకోండి. 5-6 ఏళ్ల క్రితం మంచి సామర్థ్యం గల ఒక ప్రొఫెసర్ తమ పుస్తకం రాయాలనుకుంటున్నానని నాకు చెప్పాడు. కొన్ని దశాబ్దాల క్రితం జీవించిన ఒక వివాదాస్పద వ్యక్తి గురించి అతను పుస్తకం రాయదలిచాడు. అతని ఆలోచన చాలా ఆసక్తికరంగా, జీవంతో పడుతూ అద్భుతంగా ఉందని అనిపించింది. ఆ ప్రొఫెసర్ తాను చెప్పదలుచుకున్నది ఏమిటో తెలుసు, దాన్ని చెప్పే నేర్పు, శక్తి అతనిలో ఉన్నాయి. ఆ పుస్తకం అతనికి ఆత్మసంతృప్తిని, గౌరవాన్ని, డబ్బుని తప్పకుండా సంపాదించి పెట్టి ఉండేది. పోయిన ఏడాది నేను అతన్ని మళ్ళీ కలిశాను. పుస్తకం అయిపోవచ్చిందా అని అమాయకంగా అడిగాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. మానుతున్న గాయాన్ని అది మళ్ళీ రేపింది. లేదు, అతను ఆ పుస్తకాన్ని రాయలేదు. కాసేపు తన పుస్తకం ఎందుకు రాయలేకపోయాడో నాకు చెప్పాలా వద్దా అని మనసులోనే తర్జన పడ్డాడు. చివరికి తను మరీ పని ఒత్తిడిలో ఉండిపోయానని, నెరవేర్చవలసిన బాధ్యతలు ఎన్నో ఉండడం వల్ల ఆ పని మొదలు పెట్టలేకపోయానని అన్నాడు. కానీ అసలు ఆ ప్రొఫెసర్ చేసింది, తనకొచ్చిన ఆ ఆలోచనని మనసులోనే లోతుగా పాతిపెట్టేయడం, తన మనసులో వ్యతిరేకమైన ఆలోచనలు పెరిగేందుకు తావిచ్చాడు. అది ఎంత పెద్ద పనో, దానికోసం తాను ఎన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందో ఊహించి చూసుకున్నాడు. ఆ ప్రణాళిక ఎందుకు విఫలం అవుతుంది అనే దానికి అతను అన్ని రకాల కారణాలని వెతికి పట్టుకున్నాడు. ఆలోచనలు ముఖ్యమైనవే, దాన్ని గురించి మనకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. దేన్నైనా మెరుగుపరచడానికో, సృష్టించడానికో మనకి ఆలోచనలు తప్పక అవసరం. ఆలోచనలు లేని వ్యక్తిని విజయం దగ్గరికి రానివ్వదు. కానీ ఇంకో విషయం కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఉత్త ఆలోచనలున్నంత మాత్రాన సరిపోదు. వ్యాపారాన్ని మరింత పెంచడానికి, పనిచేసే విధానాన్ని సులభం చేసుకోవడానికి మనం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టినప్పుడే దానికి విలువ ఉంటుంది. మంచి ఆలోచనలని అమలు చేసేందుకు భయపడి కొన్ని వేల మంది ప్రతిరోజు వాటిని పాతి పట్టేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ ఆలోచనలు భూతాల్లాగా వాళ్ళ మనసుల్ని పట్టి పీడించడం మొదలు పెడతాయి. ఈ 2 ఆలోచనలని మీ మనసులో లోతుగా దాచుకోండి. మొదటిది, మీ ఆలోచనలని ఆచరణలో పెట్టే వాటికి విలువ కల్పించండి.
ఆలోచన ఎంత మంచిదైనా దాంతో మీరేమైనా చేయకపోతే లాభమేమీ ఉండదు. రెండోది, మీ ఆలోచనలని అమలు చేసి మనసుకి ప్రశాంతతని చేకూర్చండి. ఒకసారి ఎవరో అన్నారు, అసలు మనిషి నోటి నుంచి కానీ కలం నుంచి కానీ వెలువడ్డ అత్యంత బాధాకరమైన మాటలేవంటే, అలా జరిగి ఉంటే ప్రతిరోజు మీరు ఎవరో ఒకరు 7 ఏళ్ల క్రితం నేను వ్యాపారం మొదలుపెట్టి ఉంటే ఇప్పుడు ఏ పని చేయకుండా హాయిగా ఉండేవాడిని, లేదా అది తప్పకుండా పనికొస్తుందని నాకు అనిపించింది, అప్పుడే ఏమైనా చేసి ఉంటే అని అనడం మనం వింటూనే ఉంటాం. ఒక మంచి యోచనని ఆచరణలో పెట్టకపోతే అది విపరీతమైన మానసిక బాధని కలుగచేస్తుంది. కానీ అదే ఒక మంచి యోచనని అమలులో చేస్తే మనసుకి బోలెడంత తృప్తిని ఉంటుంది. మీకు మంచి ఆలోచన తట్టిందా? అయితే దాన్ని ఆచరణలో పెట్టండి. భయాన్ని పోగొట్టడానికి, విశ్వాసాన్ని పొందడానికి పని చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది ఒకటి ఉంది. పని చేయడం అనేది విశ్వాసాన్ని బలపరుస్తుంది. అన్ని రకాల నిష్క్రియత్వం భయాన్ని పెంచి పోషిస్తుంది. భయాన్ని ఎదుర్కోవడానికి పని చేయండి. భయాన్ని పెంచాలంటే వేచి ఉండండి, వాయిదా వేయండి. ఒకసారి ఒక యువకుడైన పారాట్రూపర్ శిక్షకుడు ఇలా వివరించడం విన్నాను. దూకడం అంత కష్టమేమి కాదు, దూకడానికి వేచి ఉండడమే మనిషి అదుపు చేస్తుంది. దూకే చోటుకి అందరం వెళ్ళే లోపల అందరికీ సమయం త్వరగా గడిచేటట్టు చూడాలని నేను ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు శిక్షణ కోసం వచ్చే వాళ్ళు మరీ ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమవుతుందని బెదిరిపోవడం జరిగింది. రెండోసారి అతను గెంతేటట్టు చేయలేకపోతే అతను ఇంకా పారాట్రూపర్గా పనిచేసేందుకు పనికిరాడని అనుకోవాలి. విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి బదులు గెంతడాన్ని వీలైనంత కాలం వాయిదా వేసిన కొద్దీ అతనికి భయం కూడా పెరుగుతూనే ఉంటుంది. వేచి ఉండడం అనేది ఎంతో గొప్ప నిపుణుడికైనా భయం కలిగిస్తుంది. టైమ్ మ్యాగజైన్లో ఒక రిపోర్టు వచ్చింది. వార్తలు చదవడంలో దేశంలోకెల్లా ప్రసిద్ధుడైన ఎడ్వర్డ్ ఆర్ మరో టెలివిజన్లో వార్తలు చదివే ముందు చెమటలు కక్కుకుంటూ భయపడతాడు. కానీ ఒక్కసారి మొదలు పెట్టాక భయం మటుమాయమవుతుంది. ఎంతో అనుభవం ఉన్న నటులకి కూడా ఇలాగే జరుగుతుంది. స్టేజ్ మీద మాట్లాడడం అనే భయాన్ని జయించాలంటే దానికి ఒకటే మందు, ఆ పని చేసేయడమే. హడలు, ఆందోళన, భయం పోవాలంటే వేదిక మీదకి వెళ్ళి ప్రేక్షకుల ఎదుట నిలబడడం ఒకటే మార్గం. పని మొదలు పెడితే భయం పోతుంది. ఒకరోజు సాయంకాలం పూట మేము మా స్నేహితుల ఇంటికి వెళ్ళాం. అరగంట క్రితం వాళ్ళు తమ 5 ఏళ్ల కొడుకుని పడుకోబెట్టి వచ్చారు. వాడు ఉన్నట్టుండి గట్టిగా అరిచాడు. ఆ చిన్న పిల్లవాడు సైన్స్ ఫిక్షన్ సినిమా చూసి మరీ ఎక్కువ ప్రతిస్పందించి అందులోని పచ్చరంగు రాక్షసులు తన గదిలోకి వచ్చి తనని ఎత్తుకుపోతారని బెదిరిపోయాడు. ఆ పిల్లవాడి తండ్రి వాడి భయాన్ని పోగొట్టిన పద్ధతి నన్ను ఆశ్చర్యపరిచింది. అతను ఏం భయం లేదు బాబు, నిన్నెవరు ఎత్తుకుపోరు, వెళ్ళి పడుకో అనలేదు. దానికి బదులు అతను ఒక సానుకూలమైన పని చేశాడు. ఆ పిల్లవాడి గదిలోకి వెళ్ళి కిటికీలు అవి సరిగ్గా మూసి ఉన్నాయా లేదని పరీక్షించినట్టు నటించాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు ఆడుకునే ఒక ప్లాస్టిక్ గన్ని వాడి మంచం పక్కన బల్ల మీద పెట్టి, బిల్లి, నీ కోసం ఇక్కడ గన్ పెట్టాను, అవసరమైతే పనికొస్తుందని అన్నాడు. ఆ పిల్లవాడు పూర్తిగా శాంతించినట్టు కనిపించాడు. 4 నిమిషాల్లో వాడు గాఢ నిద్రలోకి మునిగిపోయాడు. నిద్ర పట్టడం లేదని ఏదైనా మందు ఇస్తే కానీ వీల్లేదని పట్టే వాళ్ళకి చాలామంది డాక్టర్లు మందు కలపని ఉత్తుత్తి మాత్రలు ఇస్తారు. మాత్రల్లో మందు లేనప్పటికీ అది వాళ్ళకి తెలియదు. చాలామందికి మాత్రలు మింగితే కానీ హాయిగా ఉన్నట్టు అనిపించదు. ఏదో ఒక రూపంలో భయాన్ని అనుభవించడం అనేది చాలా సహజం. కానీ దాన్ని ఎదుర్కోవడంలో మామూలుగా చేసే ప్రయత్నాలు పనిచేయవు. ఎంతోమంది సేల్స్ మ్యాన్ తమలో భయాన్ని పోగొట్టుకునేందుకు ప్రయత్నించడం నేను చూశాను. ఒక్కోసారి ఎంతో అనుభవం
ఉన్న అమ్మకందారుల మనసుల్లోకి కూడా అది పాకుతుంది. వాళ్ళు ఒకసారి బయటికి వెళ్ళి ఒక రౌండ్ నడిచి రావడము, ఒక కప్పు టీ ఆనందంగా తాగడము చేస్తారు. కానీ ఇవి ఫలితాలనివ్వవు. అటువంటి భయాన్ని నన్ను అడిగితే అసలు ఎటువంటి భయాన్నైనా ఎదుర్కోవడానికి పని చేయడం ఒకటే మార్గం. ఫలానా ఫోన్ కాల్ చేయాలంటే హడలు పుడుతుందా? ఫోన్ చేయండి, హడలు మాయం, వాయిదా వేశారు, ఇక ఆ ఫోన్ చేయడం మరింత కష్టమని అనిపిస్తుంది. డాక్టర్